ఎల్లుండి ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు 17న ప్రధాని మోదీ కలిసే అవకాశం. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్. ఎమ్మెల్సీల విషయంలో ప్రభుత్వానికి ఊరట. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే. విచారణ 4 వారాల పాటు వాయిదా. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు, పాత నగరాలను కూడా సర్కార్ గుర్తించాలి. బస్తీల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ బృందం. ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. టూర్ పై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు. 8 నెలల్లోనే 50,000 కోట్ల అప్పు చేశారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన మార్పు ఇదేనా? ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారన్న కేటీఆర్. విశాఖలోనే ఎక్కువగా భూ అవకతవకలు. 22A దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు. చర్యలు తీసుకుంటామన్న మంత్రి అనగాని. ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్. అగ్రిగోల్డ్ భూముల కేసులో నిన్న అరెస్ట్. 23 వరకు రిమాండ్ విధించిన కోర్టు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం. చంద్రబాబుకు భయం మొదలైంది. రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్న జగన్. మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరుబాట. 22న సీఎం కార్యాలయం ఎదుట నిరసన. సెప్టెంబర్లో రాస్తారోకోలకు నిర్ణయం. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడ్డాయా? 8 నెలల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పే ఉందన్న జగదీష్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరసన. సంఘీభావం తెలిపిన సీతక్క. వైద్యులకు అండగా ఉంటామన్న మంత్రి. దువ్వాడ ఇంటి ఎదుట 7వ రోజు వాణి నిరసన. 3 డిమాండ్లకు ఎమ్మెల్సీ అంగీకారం. విడాకులపై వెనక్కి తగ్గేది లేదన్న దువ్వాడ. ఓబీసీ కన్వీనర్ గా చేస్తే దేశమంతా తిరుగుతా. పదవులు ముఖ్యం కాదు, పార్టీ కోసం పనిచేస్తా. రాహుల్ ప్రధాని కావాలన్నదే లక్ష్యం అన్న విహెచ్. విజయనగరం జిల్లాలో విజిలెన్స్ దాడులు. భారీగా పట్టుబడ్డ పీడీఎస్ రైస్. అక్రమంగా నిల్వ చేసిన వారి కోసం గాలింపు. జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసిన వైసీపీ. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారని ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలంటూ కోరిన నేతలు. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ నిరాకరణ. సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 23కి వాయిదా. తుంగభద్ర తాత్కాలిక గేట్ ఏర్పాటుకు చర్యలు. యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు. ఎల్లుండిలోగా అమర్చాలని నిర్ణయం. కోల్కతాలో జూడా హత్యపై సీబీఐ దర్యాప్తు. హైకోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. 78వ స్వాతంత్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. చార్మినార్ దగ్గర సీఆర్పీఎఫ్ తిరంగా యాత్ర.